ఒక ప్రశ్న ఏంటి అని అంటే, భర్త వారసత్వపు ఆస్తులపైన భార్యకు హక్కులు సంక్రమిస్తాయా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మిత్రులారా, మన దేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వపు చట్టం, అలాగే ఆస్తి బదలాయింపుల చట్టం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. అయితే సాధారణంగా హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా భర్తకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు భర్త తదనంతరము అతని యొక్క మొదటి లీగలేరు భార్య అవుతుంది కాబట్టి భార్యకు సంక్రమిస్తుంది. కానీ భార్య ఆ ఆస్తి మీద పూర్తిగా హక్కుదారురాలు కాదు. ఆ భార్యతో పాటు వారికి జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ ఆస్తి మీద హక్కులను కలిగి ఉంటారు. అయితే ఇది హిందూ వారసత్వపు చట్టం చెప్పే అంశం. అదే ఆస్తి బదలాయింపుల చట్టం ఏం చెప్తుంది అంటే, భర్త మరణించిన తర్వాత భార్యకు ఆస్తి సంక్రమిస్తే భార్య తన కుటుంబ పోషణ కోసం, తన అవసరాలను తీర్చుకోవడం కోసము ఆ ఆస్తులను అమ్మే హక్కును, గిఫ్ట్ ఇచ్చే హక్కులను కలిగి ఉంటుంది అని ఆస్తి బదలాయింపుల చట్టం చెప్తుంది. హిందూ వారసత్వపు చట్టం ఏం చెప్తుంది అంటే, భర్తకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి భర్త తదనంతరము భార్యకు సంక్రమిస్తే భార్య ఎవ్వరికి వీలునామా రాయడానికి కానీ, ఎవ్వరికి అన్యాక్రాంతం చేయడానికి కానీ, ఏ ఒక్క కొడుకుకో గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ అవకాశం ఉండదు. ఆ ఆస్తి వారసత్వపు ఆస్తి కాబట్టి భార్య ఆ ఆస్తికి సంరక్షకురాలే అవుతుంది. ఆమె తదనంతరము లేకపోతే ఆమె బ్రతికి ఉన్నప్పుడే ఆమె వారసులు అంటే కుమారులు, కుమార్తెలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాన భాగ పంపిణీ చేయబడుతుందని హిందూ వారసత్వపు చట్టం చెప్తుంది. ఇది